ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా. వివరాలను మీడియాకు వెల్లడించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఘనంగా ముగిసిన హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 టోర్నమెంట్. విజేతలకు బహుమతులను అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులు అరెస్ట్. 132 గ్రాముల బంగారంతో పాటు చోరీ సొత్తు స్వాధీనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం పట్టణంలో నిర్వహించి ఈ మెగా జాబ్ మేళాలో ప్రముఖ IT, ఫార్మా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత తమ అర్హతను బట్టి ఉద్యోగాలు పొందాలని సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే DSCపై సంతకం చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటం తాను గమనించానని, అందులో భాగంగానే 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృత నిశ్చయంతో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా DSC మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి, నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని, నా బామర్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ESI ఉద్యోగాలని అక్కడికి ESI హాస్పిటల్కి వెళ్ళి కూడా కొంతసేపు హల్చల్ చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ముద్దాయి దొరికాడు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే వెంటనే నాకు తెలియజేయవలసిందిగా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవలసిందిగా
కోరుతా ఉన్నాను. కాకినాడ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 నిర్వహించడం శుభ పరిణామమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కోకనాడ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 జరిగింది. 13-14 తేదీలలో జిల్లా క్రీడా మండలి హాకీ మైదానంలో జరిగింది. ఈ లీగ్ లో 7 క్లబ్ జట్లు పాల్గొనగా కోకనాడ హాకీ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ సంఘం సంయుక్త కార్యదర్శి వి రవిరాజు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కె రవిచంద్ర ప్రసాద్, అంతర్జాతీయ క్రీడాకారుడు మురళీకృష్ణ, పీడీలు, ఇన్కమ్ ట్యాక్స్ క్రీడాకారులు, ఈజీ క్రీడాకారులు, పోలీస్ డిపార్ట్మెంట్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ హాకీ అంటే ఒకటి కోచ్ ఉన్నారు, నేర్పిస్తున్నారు. హాకీ నేర్చుకుని ఉద్యోగం సంపాదించాడు. అందులో ఒకడు మురళి అని మనకు గుర్తింపు తీసుకొచ్చాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ తర్వాత రవిచంద్ర, ఇంకా చాలామంది ఆ రోజు నాకు పరిచయం అయ్యారు మురళి ద్వారా. అప్పుడు పరిచయం అయినప్పుడు అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి ఈ గ్రౌండ్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి సరైన సదుపాయాలు కూడా లేవు. ఒక స్విమ్మింగ్ పూల్ కావాలని అడిగారు, స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం. గ్రౌండ్ డెవలప్ చేయాలనుకున్నాం, ఇండోర్ స్టేడియం కావాలన్నారు, ఇండోర్ స్టేడియం ఇచ్చాం. అన్నీ చేసాం అభివృద్ధితో పాటు. తర్వాత మన అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ స్మార్ట్ సిటీ వచ్చింది మనకి. స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత మన వాళ్ళందరిని పిలిచి స్పోర్ట్స్లో మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తే వీళ్ళు సలహాలు తీసి మన రవి, మన మురళి, రవిచంద్ర వీళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఏం కావాలని అడిగితే ఇవన్నీ మళ్ళీ స్మార్ట్ సిటీలో పెట్టి చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. టైం ఆయన వచ్చినప్పుడు 2018లో మేమందరం కలిసి ఆల్ ఇండియా టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసాం. భారీ స్థాయిలో జరిగే దాదాపు 12 నుంచి 14 లక్షల టోర్నమెంట్ మేము చేస్తే దానికి కూడా ఆయన స్పాన్సర్స్ని కానీ మరి దాతలను కానీ మా అందరికీ కూడా సహకరించి చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా యాస్ట్రో టర్ఫ్ శాంక్షన్ ఆ గవర్నమెంట్లో శాంక్షన్ అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఏంటంటే ఒక 15% మీరు ఎంపీ ఫండ్స్ని తెచ్చుకోండి, రిమైనింగ్ నేను ఇస్తాను అంటే నేను ఆయన దగ్గరికి వెళ్తే నా ఎదురుగుంటానే ఆ రోజు ఎంపీ గారికి ఫోన్ చేసి నేను చెప్పాను నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాను. ఆయన ఇస్తాను అన్నారు. కాకపోతే తర్వాత ఇవ్వలేకపోవడం వల్ల ప్రాబ్లం ఆగిపోతే 2019లో మనం ఇది చేసుకోవాల్సి వచ్చింది. స్మార్ట్ సిటీ ద్వారా ఇక్కడ రెడ్లైట్స్ కానీ, పెవిలియన్ కానీ, రూమ్స్ కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకి అకామిడేషను, డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ కావాలని చెప్పి సందర్భంగా కోరుతూ వారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. హాకీ క్రీడాకారులు రవిచంద్ర గారికి, అలాగే హాకీ ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి మన రవిరాజు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, అంటే స్పోర్ట్స్ కోటాలో అందరూ రిక్రూట్ అయ్యి ఈరోజు ఒక ఇన్స్పిరేషన్గా భవిష్యత్తులో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఇన్స్పైర్ చేస్తూ వీరందరూ ఆడుతూ ఈ హాకీ క్రీడను అనమాట దీన్ని డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడాను, క్రీడాకారులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి క్రీడలు మన భవిష్యత్ తరానికి అలాగే అప్కమింగ్ యంగ్ ప్లేయర్స్కి చాలా అవసరం అనేసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి మన రవిచంద్ర గారి గ్రూపు, మన రవిరాజు గారు అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పెద్దాపురం మట్టేవారి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్, పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావుతో కలిసి పెద్దాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను, వినతులను స్వీకరించారు. ఈ అర్జీలకు పరిష్కారం చూపాలని ఆయన ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భూమి ఆన్లైన్లో నమోదు, సర్వే, పింఛన్లు, ఇండ్ల స్థలాలు, టిడ్కో గృహాలు, బీమా, సదరం సర్టిఫికేట్ వంటి అంశాలపై సుమారుగా 274 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం కింద వివిధ అంశాలపై నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీదారులకు సకాలంలో పరిష్కారం చూపాలని జేసీ అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం సామర్లకోట పురపాలక కమిషనర్లు కేవీ పద్మావతి, జె రామారావు, పెద్దాపురం తహసీల్దార్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 132 గ్రాముల బంగారంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుండి బ్యాగులు కత్తిరించి దొంగతనాలు చేసే విశాఖపట్నంకి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్యబాబులను అరెస్ట్ చేసి 133 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కాకినాడకు చెందిన సుధీర్ కుమార్ చౌహాన్ సామర్లకోటలో రైలు ఎక్కేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ కత్తిరించి 133 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగిందని, వాటికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా కాకినాడ కుంభాభిషేకం చేపల రేవు వద్ద మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి 35,000 రూపాయల నగదు దొంగలించిన వి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయడం జరిగిందని, అంతేకాకుండా వెంకటేశ్వర్లు ప్రభుత్వ డాక్టర్ అని చెప్పి చాలా చోట్ల మోసం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అద్దెకి కార్లు తీసుకుని దాన్ని తాకట్టు పెట్టి జల్సాలకు పాల్పడుతున్న రాజేష్, కిషోర్లను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు, డీఎస్పీ హనుమంతరావు, సిఐలు సురేష్, కె సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఆ పలానా వ్యక్తి బ్యాంకులో లిక్విడ్ క్యాష్ తీసుకుని బయటకు వస్తున్నారని తెలుసు. వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరు లేకుండా ప్లేస్లో బ్యాగ్ని లాక్కుని వెళ్ళిపోవడం, ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి. ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి. సో దాంట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్, అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు. దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒక కేసు ఇది. రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు అంటే 188/24 2 టౌన్లో ఒక కేసు. ఇది చీటింగ్ కేసు కిందకే కట్టాను, కానీ అందరూ మోడస్ ఆపరాండిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు, మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ పాత కేసులో అరటికట్ల తారకేశ్వరరావు, కర్ణం శక్తిబాబు అని చెప్పేసి ఇతరు కూడా వైజాగ్, వీళ్ళ అఫెండర్స్ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. ఈ దొంగతనాల కేసు, పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసు, నేను చెప్తున్నా ఫస్ట్ కేసు, బ్యాక్ కటింగ్ కేసు. రెండవది కేసు 2 టౌన్లో 188/24 నాకు కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము. ఈ మోడస్ ఆపరండి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి, వైజాగ్, విజయవాడలో ఉన్నది, ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్. రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలీగా ఎంజాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ వాల్యూ 10 లక్షలు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తనఖా పెడతారు, తనఖా పెట్టేసి 2 లక్షలు తీసుకుంటారు, దాన్ని ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోరు. కార్ ఓనర్ ఎక్కడ, కార్ కనిపించదు. ఇలాగా ఆల్మోస్ట్ 7 కార్ని ఇలాగా రెంటల్కి, అంటే ఫ్రీ, అంటే ఇప్పుడు మామూలుగా నేను కార్ కొనుక్కున్నానని అనుకోండి, దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకుని ఇదని చేయాలంటే కష్టం. నేనేం చేస్తాను, రెంటల్కి వదిలేస్తాను. ఓకే 2 డేసా, మీరు నాకు 25,000 కట్టేయండి, మీరు కార్ మీరే డ్రైవ్ చేసుకోండి, సమ్ ఏదో బాండ్ లాగా రాసుకొని కార్ని ఇచ్చేస్తారు. వాళ్ళు కార్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదో ఒక ఫాల్స్ అడ్రస్ ఇచ్చేస్తూ ఆ కార్ని వెళ్ళి తనఖా పెట్టి, ఎక్కడైనా బయటికి తనఖా పెట్టి, తనఖా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రాపర్ ప్రూఫ్ కానీ, అడ్రస్ కానీ, ప్రాపర్ వెరిఫికేషన్ కానీ చేయకుండా తీసుకున్న వాళ్ళ పైన కూడా కేసు పెట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజల ఆదరాభిమానాలతో 72,000 మెజారిటీతో పంతం వెంకటేశ్వరరావు నానాజీ విజయం సాధించడం ఎంతో గర్వకారణమని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ శాసనసభ్యులకు రాష్ట్ర అధిష్టానం ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం
నానాజీని దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కె సత్యరాజు, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్కుమార్లు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలో ఆర్టీఓ ఇట్ల కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నల్లా ఈశ్వరి, రాణి, తలుపులమ్మ, అనపర్తి ఏడుకొండలు, వెంకట్రావు, చిరంజీవి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నేలమట్టం చేసి ఈ దేశంలో ఉండే కొద్ది కార్పొరేట్ సంస్థలని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా బీజేపీ వారు పరిపాలిస్తారా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అది సరైన విధానం కాదు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలని, వారి సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆ రకంగా బిఎస్ఎన్ఎల్ సేవలన్నిటినీ కూడా 4G, 5G నెట్వర్క్ అనుమతించి వాటన్నిటినీ వినియోగంలోకి తీసుకురావాలా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రీఛార్జీలని ఉంచాలని, అలాగే పెరిగిన ఎయిర్టెల్, జియో ఛార్జీలని నియంత్రణ విధించి మినిమం ఛార్జీలుగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ సిపిఎంగా ధర్నా చేస్తున్నాం. అలాగే విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వానికి కూడా పంపించమని కోరుతున్నాం. తక్కువగా అందిస్తామని చెప్పి వస్తారు. ఈ జియో, ఎయిర్టెల్ కూడా అలాగే వచ్చి ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వం నుంచే, మన శాటిలైట్ నుంచే వాళ్ళ కనెక్షన్ తీసుకుని ప్రైవేట్ వాళ్ళు తక్కువగా ఇవ్వగలుగుతున్నారు. బిఎస్ఎన్ వాళ్ళకి అసలు అది సర్వీసే ఇవ్వట్లేదు. ఇది చాలా దారుణం, ప్రజలను మోసం చేయడం. కాబట్టి ప్రభుత్వం వెంటనే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ జియో మొత్తం రేట్లు ఉచితంగా అన్నాడు ముందు, తర్వాత రేట్లు పెంచాడు. ఇప్పుడు ఇంత రేటు పెట్టి కొంటేనే తీసుకోండి లేకపోతే మానేయండి అనే పద్ధతిలో వ్యాపారవేత్త బయటకు వస్తా ఉన్నాడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగిన ఖర్చు అంతా కూడా ఈ జియో సిమ్ ద్వారా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి అంబానీ గారు నిశ్చయించుకున్నారు. దానికి మోడీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G ఎక్విప్మెంట్లు బయట దేశాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలి. బిఎస్ఎన్ఎల్లో ఏదైతే స్థలాలు అమ్ముతూ ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారో దాన్ని మానుకుని బిఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని కాపాడేటువంటి పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇది లాభాలతో నడిచే సంస్థలు కాదు, ప్రజలకి అందించేటువంటి సేవల రూపంలో చూడాలి తప్పితే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున సూర్యకళా మందిరంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించిన క్షేత్రం నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. ఆడపిల్లలు పుట్టారంటూ భార్యాబిడ్డలను వేధించిన వ్యక్తికి బుద్ధి చెప్పడం ఈ నాటిక సారాంశం. ప్రదర్శన అనంతరం కళాకారులను అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సత్కరించి గౌరవ పారితోషికాన్ని విశిష్ట అతిథి శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ ముఖ్య అతిథిగాను, గౌరవ అతిథులుగా కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, క్షత్రి పరిషత్ సభ్యులు గణపతిరాజు, జోగి జగన్నాథరాజు, పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ద్రాక్షారామ నాటక పరిషత్ అధ్యక్షులు నాగిరెడ్డి సతీష్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యదర్శి ఎన్ ప్రభుదాసు, జయా కళానికేతన్ వ్యవస్థాపకులు కె వెంకటేశ్వరరావు పాల్గొని నాటక పోటీల విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. అలాగే 20 మందికి వ్యక్తిగత ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వాడ్రేవు సాంబశివరావు, చలసాని కృష్ణమూర్తి, మానాపురం సత్యనారాయణ వ్యవహరించారు. చివరి రోజు లక్కీ డిప్ నిర్వహించి విజేతకు రైస్ కుక్కర్ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. పోటీల న్యాయ నిర్ణేతలను, అతిథులను పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నాటిక పోటీలను విజయవంతంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి దంపతులను, ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు దంపతులను సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ సభ్యులు, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన తల్లి మన దగ్గరికి ఏం ఆశిస్తుంది. అలా ఒక భార్యగా ఒక స్త్రీ వచ్చిందంటే మరి చాలా మన లైఫ్ లాగా ఆవిడే ఉంటారు. మన దగ్గర నుంచి ఏమి కోరకుండా మన యొక్క గౌరవ మర్యాదలు కానీ, శ్రేయస్సు కానీ, మన యోగ
ఎందుకంటే వారు చాలా దూరదృష్టితోటి కళాకారులు అంటే ఎవరు, ఎటువంటి వాళ్ళు కళాకారులుగా ఉంటారో అనే కష్టసుఖాలన్నీ తెలిసిన వ్యక్తి. మేము కళాకారులు ప్రతి సంవత్సరం నాటక పరిషత్లో మన ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి కళాకారులని దాంట్లో మంచి వాళ్ళు గుర్తించి ఇక్కడ సత్కరించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారంతో ఈ డాక్టర్ వారి కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తామని, దానికి అవే ఖర్చు 20 లక్షల పైగా అవుతుందని చెప్పి వారు ఆ విగ్రహం చేసే వారి దగ్గర వడయాల గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 20 లక్షల పైన ఎస్టిమేషన్ వేసి ఉన్నారు ఆయన. తర్వాత మన ప్రభుత్వం వారు, లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు వారందరి అనుమతితో ఒక మంచి స్థలం వారు కేటాయిస్తే ఆ విగ్రహం పెట్టడానికి పూర్తిగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని నేను ఎంతో విశిష్టత ఉంది. నేను చాలాసార్లు పేపర్లో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాను. మనము ఇప్పుడు టీవీలు, సీరియల్స్, సినిమాలు చాలా ఎక్కువ అయిపోయిన రోజులు. అంటే పిల్లలు కూడా ప్రస్తుతం కార్టూన్స్, సినిమాలు వాటికి ఎక్కువ అలవాటు పడిపోయిన ఈ రోజుల్లో కూడా నాటకాలను ప్రోత్సహిస్తూ, నిజంగా చెప్పాలంటే ఈ కొద్ది సమయంలో ఒక నాటకాన్ని మనం చూసినప్పుడు నిజంగా చాలా విలువలతో కూడిన ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం, దానిని చూడడం, కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. ఇంత చక్కటి నాటకాలను ప్రదర్శించేటటువంటి యొక్క కార్యక్రమాన్ని పూనుకున్న దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ నిజంగా మన కాకినాడలో ఉండడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ సంస్థ నుండి ఉభయ గోదావరి జిల్లాల అపర భగీరథుడు అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ ద్వారా వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కాకినాడ నగరంలో ప్రజాప్రతినిధులు, మన కార్పొరేషన్ పర్మిషన్ పొంది ఒక అద్భుతమైనటువంటి నగరంలో ఒక కోడలిలో వారి యొక్క కాటన్ దొర గారి యొక్క విగ్రహ నిర్మాణం చేయడానికి సంకల్పం చేశారు. ఆ కార్యక్రమానికి నగర పౌరులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇతోధికంగా సహకరించి ఆ విగ్రహ నిర్మాణాన్ని కూడా కాకినాడ నగరంలో త్వరగా జరుగుతుందని, జరగడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను నగర పౌరులు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతూ ఈ యొక్క కళాయజ్ఞం జయప్రదం కావించినందుకు గాను మరొకసారి కాకినాడ నగర పౌరులకు, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, కల్కి చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు పేర్కొన్నారు. కాకినాడ దేవి మల్టీప్లెక్స్ లో కాకినాడ సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కల్కి విజయోత్సవ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర్ రామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా, చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కల్కి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా చైతన్యరాజు మాట్లాడుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. కల్కి 2 ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ నాయకులు పి కృష్ణంరాజు, చార్మినార్ వర్మ, కాంట్రాక్టర్ వర్మ, జి మూర్తిరాజు, సిహెచ్ రామలింగరాజు, అడ్డూరి అవ్యక్త, అడ్డూరి ప్రణయ్, దాట్ల ప్రశాంత్, అల్లూరి ప్రదీప్, రేచలపేట చిన్న, రెల్లిపేట నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా అలాగే సెకండ్ పార్ట్ చాలా బాహుబలి ఎలాగైతే రాజమౌళి గారు 2 పార్ట్లో తీసుకున్న ప్రభాస్ని ఆకాశాన్ని ఎదిగిందో, అలాగే సెకండ్ పార్ట్ అయితే మాత్రం చాలా 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 అద్భుతంగా వచ్చాయి. లక్ష్మీనాథ్ గారు కూడా స్నేహితులే, తప్పకుండా అది కూడా అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ప్రభాస్ అంతలా ఎదిగాడైనా క్రమశిక్షణతో మంచిగా కూడా యువతంతా కూడా బాగా జీవితంలో ఏదో ఒక మీరు కూడా ఆలోచన పెట్టుకుని మనకి ఎదిగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. సెలవు చేయండి. నమస్కారం.
ఇటువంటి మా గుజరాజ్ గారిని, అలాగే రాంబాబు గారు, మోతిరాజు గారు, వరుణ్ గారు, చరణరావు గారు, అలాగే మొత్తం స్నేహితులందరినీ కృష్ణరాజు గారిని అందరినీ అభినందిస్తూ మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. తప్పనిసరిగా మంచి ఇంకా 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 కలెక్షన్స్ ఇంకా ఉంది. ఇన్ని రోజులు సినిమా ఆడేటువంటి నేపథ్యం లేదు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అన్నపూర్ణ చేశాను. వందల మంది వచ్చారు అక్కడికి. విజయోత్సవం సందర్భంగా 1000 కోట్లు కలెక్షన్ సాధించిన సందర్భంగా మన చైతన్యరాజు గారు ఎంతో ఉత్సాహంతో మనందరికీ ఈ వేడుకకు వచ్చి మనందరినీ సంతోషపరచడం చాలా ఆనందదాయకం. తర్వాత రెండవ చిత్రం కూడా చాలా శరవేగంగా తయారవుతుందని అన్నారు. ఈ చిత్రంలో కథ ఎక్కడ మలుపు తిరుగుతుందంటే, ఆలస్యమైనదా ఆచార్యపుత్ర అని లాస్ట్లో ప్రభాస్ గారు వస్తారు. అక్కడి నుంచి గూస్ బంప్స్ మొదలవుతాయి. అలాగే రెండవ చిత్రం గురించి అంతే ఎక్సైటింగ్గా నాతో పాటు నవ యువకురిలా మన చైతన్యరాజు గారు వెయిట్ చేయడం చాలా సంతోషం. అదే ఉత్సాహం మనం కంటిన్యూ చేద్దాం. రెండో పార్ట్ గురించి వెయిట్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు సుభోజనం కౌంటర్ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల సుభోజనం కౌంటర్లో మధ్యాహ్న భోజనంను ఆయన స్వయంగా రోగులకు సహాయకులకు వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వాసిరెడ్డి యేసుదాసును సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు మాదరపు తాతాజీ, భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్, మహిళా నాయకురాళ్లు బండి భోగేశ్వరి, అనసూరి రాజ్కుమారి, పలువురు నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా వనమాడి కొండబాబుకు నాయకులు, మహిళా నాయకురాళ్లు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు రామదేవు సీతయ్య దొర, పండూరు మాజీ సర్పంచ్ భావిశెట్టి ప్రసాద్, నగర ప్రముఖులు కూరాకల చిన్నబాబు, పేపకాయల నానాజీ, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, పి సేతు మాధవరావు, టీడీపీ నాయకులు కొల్లబత్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, కోడూరి పెద్ద, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 15వ తారీఖున ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. పేద ప్రజలు అందరూ వైద్యం చేసుకోవడానికి వచ్చి భోజనం అందదు కదా. నాతో పాటు కూడా మన సోదరులు సోదరుమణులు ఎవరు పుట్టినరోజున్నా ఇక్కడ జరుపుకోవాలని, పేద ప్రజలకు భోజనం పెట్టాలన్నది ఆలోచన. ఇది అందరూ అమలు చేయాలని. ఎందుకంటే ఎక్కడి నుంచో పొరుగురు నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం పెడితే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడ అన్నదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీని మీదుగా కొండబాబు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు ఓపెన్ చేయడం. ఇది మంచి కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుని 365 రోజులు ఖాళీ లేకుండా ఇలా భోజనం పెట్టాలని అందరినీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా ఆదేశిస్తాం. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ప్రతి శుక్రవారం అధికారులతో సమీక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన వినతులను కమిషనర్ స్వీకరించారు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఉద్యాన విభాగాలకు సంబంధించి 20 మంది సమస్యలను ఫోన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కమిషనర్ కొనసాగించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి 16 మంది నేరుగా వచ్చి పలు సమస్యలపై కమిషనర్కు వినతులు అందజేశారు. వీధి దీపాలు వెలిగించాలని, కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, పార్కుల్లో లైట్లు వేయాలని, అసంపూర్తిగా ఉన్న రహదారులను పూర్తి చేయాలని కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకట్రావు అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, డీసీపీ హరిదాస్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ నాగశాస్త్రులు, ఈఈ మాధవి, మేనేజర్ కరి సత్యనారాయణ, వివిధ విభాగాధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో ఇవ్వడం జరిగింది. వాటి వరకు సంబంధించి అవి కూడా స్ట్రీట్ లైట్ వేయమని, కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయమని చెప్పారు. కొన్ని దగ్గర ఏవైతే లైట్స్ కొన్ని కావాలని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. పార్కుల్లో కూడా లైట్లు వేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మా వాళ్ళు ఎవరైతే టీమ్స్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకే వెళ్ళి విజిట్ చేసి వెంటనే ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో వెంటనే లైట్స్ వేసామని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వరకు సంబంధించి ఎవరికైతే కుళాయిలు డ్రైన్స్లో ఉన్నాయో వాళ్ళే డబ్బు కట్టి చలానా కట్టేస్తే మేమే వాటిని షిఫ్ట్ చేస్తామని చెప్పాము. లేదా వాళ్ళు స్వయంగా చేసుకున్నా పర్వాలేదని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.
వాళ్ళు ఇప్పుడు కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా కుళాయిలు షిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు. షిఫ్ట్ చేసుకోలేని వాళ్ళు కొంత చలాన్ కూడా అమౌంట్ కట్టేస్తే కేఎంసీలో కడితే మా సిబ్బంది వెళ్ళి వాటిని వెంటనే రీప్లేస్ చేసి మార్పు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా సిబ్బందికి ఎవరికి కూడా ఛార్జెస్ నిమిత్తం ఎవరు క్యాష్ పే చేయాల్సిన పని లేదు. ఎంత అమౌంట్ వాళ్ళు నోటీస్లో కట్టమని ఇస్తే ఆ అమౌంట్ తీసుకొచ్చి కేఎంసీలో కట్టేసి ఆ చలానా తీసుకెళ్లి సిబ్బందికి ఇస్తే వాళ్ళే వెంటనే వర్క్ అనేది అటెండ్ అవుతారు. కాబట్టి సంబంధిత గృహ యజమానులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. కాకినాడ స్మార్ట్ సిటీలో విపరీతంగా పెరిగిన కుక్కలను నియంత్రించాలని, అలాగే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుసేన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు కమిషనర్ జె వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ కుక్కల వలన రోడ్డుపై తిరుగుతున్న పశువుల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీం, టౌన్ అధ్యక్షులు నవాబ్, పెద్ద సంఖ్యలో ఎంపీజే సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో అన్ని వార్డుల్లోనూ కూడా అన్ని రోడ్ల మీద కూడా గేదెలు, కుక్కలు, పందులు, చాలా గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా విపరీతంగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్నాయి, రోడ్లు పాడు చేస్తున్నాయి. తర్వాత ఏమో రోడ్ల మీద రిలేటెడ్ ద్విచక్ర వాహనాలు వాళ్ళని పడగొట్టడం అన్నీ కూడా చేస్తున్నాయి. దాని మీద వెంటనే చర్య తీసుకుని ఆ యజమానులకు నోటీసులు ఇచ్చి ఈ ఇబ్బంది నుంచి తొలగించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కుక్కలు రోజు ఎంతోమందిని రోజుకు 10 కేసులు జనరల్ హాస్పిటల్కి కరిసిన కేసులు వస్తున్నాయని చెప్పేసి దాని మీద కూడా వారికి చెప్పడం జరిగింది. దాని మీద మేము ఆలోచించి వాటిని ఇక్కడి నుంచి వెకేట్ చేయడానికి లేకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటట్టు మేము చేస్తున్నాము. ఆల్రెడీ దీని మీద ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున ఈ ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద గల బైపాస్ రోడ్ 4 రోడ్ల జంక్షన్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలతో వాహనదారులు, ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు భయాందోళనలు చెందుతున్నారని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని పురోహిత సంఘం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద సామర్లకోట, కాకినాడ, విశాఖపట్నం, పిఠాపురం పట్టణంలోని రాకపోకలు సాగించే హైవే 4 రోడ్ల జంక్షన్ లో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాల వేగ నియంత్రణ లేకపోవడం, ఏ వాహనం ఎటువైపు వెళ్తుందో తెలియని అయోమయం ఏర్పడడంతో వాహనాలపైన నడిచి వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు రాత్రిపూట వెలగకపోవడం కూడా ప్రమాదాలు జరిగేందుకు కారణంగా చెప్పవచ్చు. నిన్నటి రోజున ఆలయానికి సంబంధించిన అర్చకులు కోట ఫణిశర్మ ఈ జంక్షన్ వద్దే రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక బాగా పెరుగుతూ ఉంది. అయితే ఆలయం సమీపంలోనే 3 పోలీస్ స్టేషన్లు ఉన్నా ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు శూన్యమని, తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న ఈ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని శ్రీ ఉమా కుక్కుటేశ్వర వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియా ముందు వాపోయారు. ఈ జంక్షన్ వద్ద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని పోలీస్, మున్సిపల్, హైవే అథారిటీ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ విషయమై దృష్టి సారించి భక్తులు, ప్రజలు, ప్రయాణికుల భయాందోళనలు తొలగించే చర్యలు తీసుకోవాలని పొక్కులూరి నారాయణ సోమయాజులు కోరారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ యాక్సిడెంట్ యొక్క స్థాయి చాలా ప్రమాదకర స్థాయి, చాలా బీభత్సంగా ఉంది. అదేవిధంగా చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. కొంతమంది అయితే చాలా ఇప్పటికీ మంచాన పడి ఉన్నారు. అయినా ఇక్కడ ఏ విధమైనటువంటి రక్షణ మనకి కనపడడం జరగడం లేదు. ఈ విషయం గురించి చాలాసార్లు మనం గత ప్రభుత్వంలో అధికారులకు చెప్పినా పట్టించుకోవడం జరగలేదు. అదేవిధంగా గుడిని ఆడుకుని ఉన్నటువంటి అవుట్ పోస్టు, అదేవిధంగా గుడికి ఎదురుకుండా, బైపాస్కి ఎదురుకుండా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి రక్షణ ఇక్కడ లేకపోవడం శోచనీయం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి భక్తుల కంటే విపరీతమైనటువంటి భక్తులు తాకిన ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కావున ఈ యొక్క 4 రోడ్ల కూటమిని వచ్చేటటువంటి భక్తులకి, వాహనదారులకి, ఊళ్ళో ఉన్న పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా రక్షణ ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడవలసిందిగా అధికారులను కోరుకుంటున్నామండి. ఈ 4 రోడ్ల కూటమి వల్ల అనేక మంది పురోహితులు కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు. నిన్న రోజున ఏమైతే ఉందో అర్చకులైనటువంటి కోట పనిగారు ఏమైతే ఉన్నారో గుడికి వస్తున్నటువంటి సందర్భంలో టాటా ఏసు వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు పురోహితులు అనేకమైనటువంటి భరిస్తున్నారు. పురోహితులే కాకుండా ఇక్కడి నుంచి ఎక్కడో దూరాల నుంచి వచ్చినటువంటి భక్తులు రోడ్లు దాటుతూ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు గురవుతున్నారు. కావున ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మనం వచ్చినప్పుడు
మన ఎమ్మెల్యే గారిని కలవడానికి విశ్వ ప్రయత్నం చేసాం. అయితే ఏంటంటే ఆయన స్థాయికి మేము అందుకోవడానికి సరిపోలేదు. కావున ఈ మీడియా వారికి నమస్కారాలు చేసుకుంటూ పెట్టుకున్నది ఏమిటంటే మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఉమా కుక్కడేశ్వర బ్రాహ్మణ గొర్రె సంక్షేమ సంఘం పిఠాపురం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చిన్నారుల్లో చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం, నేర్పించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సంకల్ప్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ విద్యాంజలి స్కూల్లో లయన్స్ క్లబ్ సంకల్ప్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్, పేపర్ బ్యాగ్ మేకింగ్, చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ ఎస్ లావణ్య అధ్యక్షత వహించగా లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని డెంటల్ క్యాంప్ను, చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ వైద్యులు డాక్టర్ జుబేదా, డాక్టర్ రేఖ, డాక్టర్ రమ్య, డాక్టర్ శ్రీ ప్రియాంక, డాక్టర్ నూరానీలు పాల్గొని 500 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పేస్ట్లను బహకరించారు. అనంతరం చిన్నారులకు పేపర్ బ్యాగ్స్ తయారు చేయించడం నేర్పించారు. కార్యక్రమంలో చిన్నారులు 150 పేపర్ బ్యాగులు తయారు చేశారు. అనంతరం గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య చిన్నారులకు చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాంజలి స్కూల్ కరెస్పాండెంట్ సంధ్య, క్లబ్ సెక్రటరీ డాక్టర్ సువర్చల, ట్రెజరర్ మాలతి, LCF కోఆర్డినేటర్ మెట్టర్ రాథ, క్లబ్ సభ్యులు మాధురి, మౌనిక, పలువురు క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే డెంటల్ క్యాంప్ ఒకటి 3 రకాల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. 2024-25 ప్రెసిడెంట్ లావణ్య గారు ఎంత యాక్టివో మేము చూస్తూనే ఉన్నాం. ఈ లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప ఆవిర్భావం నుంచి కూడా సామారాజీ గారు, అలాగే మెట్టర్ రాధ గారు వీళ్ళందరూ కూడా క్లబ్ని పరిగెట్టిస్తున్నారు. మా లయన్స్ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో 60 క్లబ్బులు ఉంటే 60 క్లబ్బుల్లో ఎవరు చేయనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు చేయడమే కాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, మెంబర్షిప్ని పెంచడం, అలా మిగతా క్లబ్బులకి ఇది కొత్తగా పెట్టిన క్లబ్ అయినప్పటికీ మిగతా క్లబ్బులకి ఆదర్శంగా నిలుస్తున్నందులో సందేహం ఏం లేదు. మరి ఈరోజు వీళ్ళు చేసిన ప్లానింగ్ నిజంగా మరి చిన్నపిల్లల్లో ఏదైతే అవసరమో వాళ్ళలో మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం పేపర్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా ఉండాలని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. మరి మిగతా క్లబ్బులు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటివి చేయాలని, మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన మేడం సంజయ్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్ ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మన ఎన్విరాన్మెంటల్ కాజెస్లో మన లైన్స్ ఏదైతే 8 కాజెస్ ఉన్నాయో వాటిని 2 కవర్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ కాజ్ కింద పేపర్ బ్యాగ్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ చేయడం పిల్లలకి నేర్పిస్తూ గిఫ్ట్స్ ఇస్తూ వాళ్ళతో ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇంకొకటి చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, పేరెంట్స్కి, టీచర్స్కి పిల్లల గురించి ఎంత మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాని గురించి భయపడకుండా ఎలా మనం ప్రికాషనరీస్ తీసుకోవచ్చు అనేది మా లయన్స్ క్లబ్ డాక్టర్ రమ్య గారితో మన సెషన్ ఇప్పిస్తున్నామండి మధ్యాహ్నం. అండ్ ఇప్పుడు మొత్తం పిల్లలందరికీ కూడా డెంటల్ క్యాంప్ అనేది చేపిస్తున్నామండి. 4 డాక్టర్స్ తోటి, పీరియాడిక్ డెంటల్ డాక్టర్ గారితో కూడా మొత్తం మెంబర్స్ ఈరోజు 500 కిడ్స్కి మనం డెంటల్ క్యాంప్ అనేది చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన విద్యాంజలి మేడం, సంధ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు నా పక్కన ఉన్న పెద్దలకి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కొత్త మెంబర్స్ ఈ లయన్స్లో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సహస్రాన్ని ఒక కొత్త క్లబ్ని ఈ సంకల్ప క్లబ్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు 20 మందితో. అందరూ శ్రేయస్సు. సో అందులో ఎక్కువగా 10 మంది పైగా మెంబర్స్ జాయిన్ చేసిన రాధ గారికి ఈరోజు ఒక MD GMT కోఆర్డినేటర్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ GMT కోఆర్డినేటర్గా
1.5 మిలియన్ ఈ యొక్క పిన్ ఆవిడకి బహుకరించడం జరిగింది. ఈవిడ ఈ కల్పి కాకుండా ఈ పిన్ను స్ఫూర్తిగా తీసుకుని మరొక కొత్త కూడా త్వరలో దేవస్థానం ఆశిస్తూ. అలాగే ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఉండటం కోసం ప్లాస్టిక్ కాకుండా పేపర్ బ్యాగ్స్ తోటి మంచిగా గిఫ్ట్ హ్యాంపర్స్ చేసి ఇవ్వటం అందు కూడా నేర్పించడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో చైల్డ్హుడ్ క్యాన్సర్ దాని గురించి కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసాము. సో పేరెంట్స్ కూడా మంచి డాక్టర్ గారి చేత అవన్నీ విపులంగా వివరిస్తారు. సో ఈ కార్యక్రమంలో లావణ్య ప్రెసిడెంట్ గారు, అలాగే రాధ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, సువర్చల గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మా స్కూల్ సెలెక్ట్ చేసుకుని మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరి తరఫున కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బాలకృష్ణ గారు, విశ్వేశ్వరరావు గారు గవర్నర్గా చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎప్పటి నుంచో సుపరిచితులే. వీళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పుడు కూడా మా విద్యా సంస్థల్లో విఎస్ లక్ష్మి కాలేజ్ అలాగే విద్యాంజలి స్కూల్లో ఎప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందర కూడా మా ఇన్స్టిట్యూషన్తో నిర్వహిస్తారని కోరుకుంటూ వాళ్ళకి మేము పూర్తి సహకారం ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు జన్మదిన వేడుకలను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలోని పూలే విగ్రహం వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు జన్మదిన కేక్ను జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ కట్ చేసి సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తుల రమణ మాట్లాడుతూ కేసన శంకరరావు బీసీ సంక్షేమ సంఘానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు శ్రీనివాసరాజు, చొల్లంగి వేణుగోపాల్, నారాయణ గౌడ్, జోగా రాజు, బర్లా శ్రీను, వాసంశెట్టి మాధవ్, విత్తనాల సత్యబాబు, కేతా కుమార్, సతీష్, భాస్కర్, పాలిక శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశా జ్యోతి కేసీని శంకర్రావు గారు ఆయన పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని నిరంతరం ఆ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అనేకమైన కార్యక్రమాలు, మౌన్నతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి కేసీని శంకర్రావు గారు. ఆయన పుట్టినరోజు కాకినాడలో పూలే గారు స్టాచ్యూ ఎదురు కూడా చేసుకోవడం చాలా గర్వపడుతున్నాము, చాలా ఆనందిస్తున్నాము. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, బహుజనులకి అట్టడి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆయన ఇంకా కృషి చేసి ఒక మహోన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మేమందరూ ఆశిస్తూ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అన్నగారు నియమించడం జరిగింది. మరి అది పురస్కరించుకుని ఈరోజు కాకినాడలో ఈ అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు నా ముందు అధ్యక్షుడిగా చేసిన శ్రీనివాస్ వర్మ గారు, అలాగే బీసీ సంఘాలకి ఆద్యుడు మన చొల్లంగి వేణుగోపాల్ గారు, జోగారాజు, మన బల్ల శ్రీను, సతీష్, మొత్తం మన బీసీ వర్గాలు మన నారాయణ గౌడ్ గారు, ఇంకా మన మాధవ్ గారు, కాలకుమారు, మరి తదితర బీసీ నాయకులు అందరూ ఆదిరవడం జరిగింది. మరి ఆర్డర్ ఇచ్చి నాకు ఈ మధ్య ఇచ్చారు కాబట్టి కార్యక్రమం ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరిపి ప్రజల్లోకి ఈ కార్యక్రమాలు బాగా తీసుకెళ్తాం. అలాగే కమిటీలు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రయత్నించి కమిటీలు కూడా వేసి బీసీలను సమీకరించి బీసీల హక్కుల కోసం పోరాడతాం. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ సమస్యల మీద అడగడం జరుగుతుంది. వారి జన్మదినాన్ని తోటి ఈ యొక్క సంక్షేమ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా కేసన శంకర్రావు గారి జన్మదినం జరుపుతూ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఈ రకంగా ఈరోజు జిల్లా అధ్యక్షులుగా గుత్తుల రమణ గారిని వారు మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంగళగిరిలో నియమించడం జరిగింది. రేపు ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయి కమిటీలు వేసి జిల్లాలో బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉందో వారి యొక్క సమస్యలు కానీ సంక్షేమం కానీ మా యొక్క ఈ బీసీ సంక్షేమ సంఘాల ద్వారా మేము వారి యొక్క బాగోగులు చూసుకుంటామని చెప్పేసి ఈ విధంగా వారికి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా కేసన శంకర్రావు గారికి మేము హామీ ఇస్తూ వారి యొక్క జన్మదినాన్ని
ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వచ్ఛతా పక్వాడా 2024లో భాగంగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ నేతృత్వంలో ఓఎన్జీసీ కాకినాడ వారు ఎన్టీఆర్ బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐడబ్ల్యూసీ కాకినాడ, ఏఎస్టీ మహిళా కళాశాల, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్ వాలంటీర్ల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నుండి కోశాధికారి పి పద్మజావాణి, సంయుక్త కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు మీనాక్షి, ఇతర కమిటీ సభ్యులు, ఎన్సీసీ థర్డ్ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ అసోసియేట్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ గుమ్మళ్ల ప్రవీణారాణి, 100 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. మన ఓఎన్జీసీ వారి సహకారంతో, తర్వాత సీపోర్ట్ వారి సహకారంతో, వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తో బీచ్ ని దాదాపుగా 3-4 ఏళ్లుగా శుభ్రంగా ఉంచే కార్యక్రమం చేపట్టాము. దీని ద్వారా ఒక 5 ఫిషర్ ఉమెన్ మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా మా సూపర్వైజర్ గారు, జాయింట్ సెక్రటరీ ఆమె దగ్గర ఉండి ప్రతిరోజు 4-5 గంటల పాటు బీచ్ శుభ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనమందరం ఇక్కడ ఇలా నిల్చోగలుగుతున్నాం. సో మీకందరికీ కూడా సార్ ఇచ్చిన సందేశం ఏమిటంటే, బీచ్ శుభ్రంగా ఉంచకపోతే, ఇక్కడ ఈ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయకపోతే సముద్ర జలాల్లోంచి ఉన్న ఎన్నో కొన్ని కోట్ల జీవరాశులు చచ్చిపోతున్నాయి. రేపటి తరాలకి మనం ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే మనం తప్పకుండా శుభ్రతను పాటించాలనే సందేశం ఇచ్చారు సార్. దయచేసి ఒక్కసారి వారికి చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన మధ్యాహ్న భోజనం పెట్టాలని, అల్లూరి సీతారామరాజు, అక్షయ్ పాత్ర ఏజెన్సీలను రద్దు చేయాలని, పాఠశాలలోనే భోజనం తయారు చేసి విద్యార్థులకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి వరహాలు, సిటీ అధ్యక్షులు సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అరటకోటలో, అదేవిధంగా కరప మండలం కోరాల గ్రామంలో గ్రౌండ్ సరిగ్గా లేదు, ఆ గ్రౌండ్ లెవెల్ చేయాలని, అదేవిధంగా జూనియర్ కాలేజీలో పిఆర్ వొకేషనల్ కాలేజీకి భవనం నిర్మించాలని, గొల్లప్రోల్ జూనియర్ కాలేజీకి భవనం నిర్మించాలని, ఖాళీగా ఉన్నట్టు అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, దాంతోపాటుగా ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్లో పిఆర్ డిగ్రీ కాలేజీకి అధ్యాపక పోస్టులు నియమించాలని, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని, ఆదికో నన్న యూనివర్సిటీ దగ్గర పీజీ సెంటర్ ఏదవుతుందో ఆ పీజీ సెంటర్లో మౌలిక సౌకర్యాలు లేక ఈరోజు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని పరిష్కారం చేయాలని, పీజీ కాలేజ్ ఎదుర్కొంటున్న హైవే రోడ్లో బార్కెట్లను ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టల్లో ఏవైతే మెస్సార్జీలు పెండింగ్లో ఉన్న వాటిని విడుదల చేయాలని, తదితర అదేవిధంగా రెసిడెన్షియల్ సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ కాలేజీలో అనేక సమస్యలు వివేచనం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా పిఠాపురం ఏదైతే రెసిడెన్షియల్ కాలేజీలో గత సంవత్సరం ఒక అమ్మాయి మీద అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పీఈటీ దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా ఆ అమ్మాయి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉందని 2 రోజుల క్రితమే పేపర్లో వచ్చింది. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేసి ఈ సమస్యల పరిష్కారానికి జిల్లాధికారులు కృషి చేయాలని, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యలన్నిటి మీద మొత్తం 7 డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యల మీద 7 అధికారులకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలు పరిష్కరించడం క్రమంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత విద్యుత్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాఠశాల విద్యార్థుల కంటి దోషాలను గుర్తించి కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటుగా కంటి వైద్య చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా అందించేందుకు శ్రీ కిరణ్ కంఠాసుపత్రి వారు ముందుకు రావడం అభినందనీయమని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు పేర్కొన్నారు. శ్రీ కిరణ్ కంఠాసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. కొవ్వూరు ప్రాథమిక పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని జనసేన మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని నస్రీన్ జహేరాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కళ్లజోళ్లు, వైద్య సహాయం అందించేందుకు శ్రీ కిరణ్ కంఠాసుపత్రి వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు, బుజ్జి, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, జనసేన నాయకులు గొల్లపల్లి సతీష్, సింగం బాబ్జీ, టీడీపీ నాయకులు గుండుభోగుల సతీష్, బొంతు నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పెండెం సత్యనారాయణ, బాబ్జీ, జనసేన నాయకులు ఉబా వీరభద్రం, పోలినాటి ఈశ్వరరావు, జేసీబీ వీరబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రీ కిరణ్ కంఠాసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ మండల ప్రెసిడెంట్ గారు కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మెంబర్స్ అందరూ కిరణ్ కంటి ఆసుపత్రి
వారి చేత మా పిల్లలందరికీ దాదాపు హై స్కూల్లో 210 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే కొవ్వూరు నంబర్ 1, నంబర్ 2 పాఠశాల నుంచి కూడా ఒక 50 మంది విద్యార్థులకు కలిపి అందరికీ కలిపి డాక్టర్ శివగణేష్ గారి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి కంటి పరీక్షలు చేయడం అయింది. చక్కగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు పంపి ఉన్నారు. వీరు చక్కగా పిల్లలందరికీ పరీక్ష చేసి డిఫెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా వేరుపరిచి వాళ్ళకి కళ్ళజోళ్ళు అవి కూడా స్పాన్సర్ చేస్తారు అని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. విజన్ ముఖ్యం కదా, పిల్లలకి ముందు కంటి చూపు అనేది ప్రాధాన్యత వహిస్తుంది. నయనం ప్రధానం అంటారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి నేను అందరికీ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హై స్కూల్, ఎలిమెంటరీ స్కూళ్ళు అందరూ కలిపి 270 మందికి ఉచితంగా కంటి పరీక్ష చేయడం అంటే మరి కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి ఫౌండేషన్ వారు చాలా ఆనందం ఉంది. అలాగే మా కాకినాడ రూరల్ మండలం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి పంప నానాజీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా కొవ్వూరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు, అలాగే టీడీపీ నాయకులు, మా వార్డు మెంబర్లు, మరి బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈరోజు కొవ్వూరు గ్రామంలో మరి చక్కటి అవకాశం మాకు కిరణ్ కంటి హాస్పిటల్ వారు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈనాటి వాళ్ళే రేపు పౌరులు అవుతారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అంటే ముఖ్యంగా కంటి చూపు, వాళ్ళకి పిల్లలు బాగా చదువుకోవాలని కంటి చూపుతున్న మరి కిరణ్ కంటి హాస్పిటల్ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన శైలిలో సేవలు అందిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ అయిన వాసిరెడ్డి యేసుదాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండలం టీడీపీ నాయకులు, అభిమానులు, మిత్రులు, కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పండూరు మాజీ ప్రెసిడెంట్ బావశెట్టి ప్రసాద్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గంలో పర్యటించి కూటమి విజయానికి కారకులైన వాసిరెడ్డి యేసుదాసును అభినందించారు. ఈ కార్యక్రమంలో కూరాకుల చిన్నబాబు, చిట్టిబాబు, రామ్దేవ్, సీతయ్య దొర, కోణాల కృష్ణ, మొగ్గుళ్ల బాబురావు, పేరాబత్తుల లోవబాబు, కోమర్తి కోటేశ్వరరావు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, అప్పారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నలుమూలల నుండి వచ్చిన అభిమానులకు, మిత్రులకు వాసిరెడ్డి యేసుదాస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర కాపు నాడులో చురుకైన పాత్ర పోస్తూ కాపు అబ్దే అధ్యక్షుడిగా ఉంటూ ఒక మాట చెప్పారు. ఇంకా సంవత్సరంన్నర ఎలక్షన్ ఉందనగా మంత్రిగా కన్నబాబు గారిని ఇక్కడి నుంచి పంపించకపోతే నా పేరు వాసిరెడ్డి యేసుదాస్ కాదన్నారు. నిజంగా మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ మెజార్టీ రావడానికి అన్ని విధాలుగా పనిచేసిన వ్యక్తుల్లో దాస్ గారు ఒకళ్ళని చెప్తారు. మరి ఇలాగ అందరం కలిసి పనిచేయడంలో దాస్ గారు అనేటప్పుడు కాకినాడ రూరల్లో క్రైస్తవుల్లో కానీ, ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ ఒక కుటుంబ సభ్యుల్లో చచ్చిపోతూ కాపు ఉద్యమాన్ని పోరాడుతూనే అన్ని కులాలను కలుపుకుని ముందుకెళ్లే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ప్రతి కుటుంబంలో కొంతమంది నాయకులైతే వ్యక్తులకే తెలుస్తారు, కానీ కుటుంబ భార్య పిల్లలకి అందరికీ కూడా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాసిరెడ్డి యేసుదాస్ గారు. కనుక ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలా, 2025లో అధికారంగా జరుపుకోవాలని చెప్పి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మా ఆలోచన, మా ఆశ కూడా. మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుని అనేక మందికి ఉపయోగపడాలని చెప్పి తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం. మండలం కాకినాడ రూరల్ మండలం మాజీ అధ్యక్షుడు అయినటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఇలాంటి జన్మదినాలు చేసుకునే అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఉన్నత పదవులు చేసి అందరికీ కూడా అందుబాటులో దాస్ గారి గురించి ఇందాక చెప్పారు మన అప్పారావు గారు. అలాగే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర కూడా జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద దాస్ గారంటే తెలియనోడు ఎవరు లేడు. అంటే ఆపదలు ఎవరున్నా కాడికి ఆదుకునే వ్యక్తి దాస్ గారు. పార్టీతో పని లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసి ఆయనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపించి మనిషి ఈ నియోజకవర్గంలో ఆకలి తీర్చే వ్యక్తి అంటే నిజం చెప్పాలంటే ఎంత ఇచ్చినా వాడికి ఉండదు. అన్నం పెట్టడానికి దాస్ గారి తర్వాత ఏదైనా సరే మంచి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరి రాజదర్బార్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుతూ జరిగింది. గత ముఖ్యమంత్రి
5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పరదాల కిందే ఉండి తప్ప ప్రజల దగ్గరికి రాని పరిస్థితి చూసాం మనం. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా అందరినీ కలాలని, సమన్వయాన్ని పంచాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో మేము ఏదైతే ఉద్యమాలు చేసామో, ఏదైతే ధర్నాలు చేసామో, ఏదైతే రాస్తారోకాలు చేసామో ఈ ప్రజల కోసం ప్రజలందరూ గుర్తించుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, ఈ కౌరవ సభలో నేనున్నాను, పాండవుల సభకు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానన్న మాటని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి పట్టం కట్టి నిలబెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు విసిట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారికి, రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశంలో జూలై 15వ తేదీన నేషనల్ డే ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ దినోత్సవాన్ని జరుపుకుంటారని ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఏపీఐఎస్సీ కాలనీలో కాకినాడ ఐడీఏ మరియు అడబాల ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రపంచ ప్లాస్టిక్ సర్జన్ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రతిభావంతమైన వైద్య శాఖ అని అన్నారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీ సత్య సుధా రాజ్ కుమార్ మాట్లాడుతూ మన శరీర ఆకృతి కానీ ముఖమాకృతి కానీ సరిగా లేని చోట ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనము కావలసిన విధంగా చేసుకోవచ్చునని, అలాగే శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయిన చోట లైపో సర్జరీ ద్వారా అందంగా చేసుకోవచ్చని, అలాగే కాలిన గాయాల ద్వారా ఏర్పడిన మచ్చలను కూడా ఈ విధానం ద్వారా కనబడకుండా చేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రెడ్నం రాజా మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ దినోత్సవ ప్లాస్టిక్ సర్జన్స్ దినోత్సవం. ఇవాళ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే, ఇప్పుడు సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఇద్దరు ఉంటారు. సర్జరీ ఏంటంటే మనం మామూలుగా ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నామో అలా చేసేవాడిని సర్జన్స్ అంటారు. అదే సర్జరీని అసలు మీకు ఈ కోత కానీ ఈ ఘాటు కానీ లేకుండా మరింత అందంగా తయారు చేసేవాడిని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఏంటంటే మీరు ఇప్పుడు చాలా సినిమాల్లో చూసుంటారు, మన ముఖం ఒకవేళ మన ఫేస్ మనకు నచ్చలేదు అనుకోండి, అది మళ్ళీ మార్చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ప్రతిసృష్టి చేయగల సమర్థులు వాళ్ళు. ప్లాస్టిక్ సర్జరీ మీద ఈవేళ డాక్టర్ సుధా గారు మీకు కొన్ని విషయాలు చెప్తారు. ఇది ఒక ఎత్తు అయితే మిగతావి కూడా చాలా ఇబ్బందుల్ని పెట్టే బాధలు ఉంటాయి. యాక్సిడెంట్ అయితే ఎముకలు విరుగుతాయి, మొహానికి సంబంధించిన ఎముకలు, చెయ్యి విరుగుతుంది, చెయ్యి నరాలు కట్ అవుతాయి, వేలు కట్ అవుతాయి. అలాగే షుగర్ పుండ్లు ఉంటాయి, కాళ్ళు అరకాలు పుళ్ళు ఉంటాయి. వాటిని మాన్పించగలిగేది మేమే అనమాట. సార్ చెప్పినట్టు ఒక ఎత్తు అయితే మిగతావన్నీ వైద్యం చేసేది, దానికి తగినట్టు ఆపరేషన్ చేసేది మేమే. తర్వాత కాళ్ళు పేషెంట్స్ ఉంటారు, కాలు పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక మత్తు పడిపోయి చేతులు ఇబ్బంది పడిపోయి ఉంటారు. వాళ్ళకి కూడా మేము ఆపరేషన్ చేసి వాళ్ళు పని చేసుకునే స్టేజ్కి మేము తేగలం అనమాట. అది యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీలో ఇంకొక ఎత్తు అనమాట. ఇది అందరికీ మీకు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. పూర్వ విద్యార్థులు అంతా వారు చదివిన స్కూల్స్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఉపాధ్యాయులు కోరారు. కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ 1992-93 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అలనాటి విద్యార్థులు జావేద్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పూర్వ విద్యార్థులు విచ్చేసి అలనాటి మధుర స్మృతులను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సత్తార్, జయరాం, రవి, నవీన్, బాలాజీ, బ్రహ్మాజీ, కొండేపూడి రాజు, దంతేశ్వరరావు, పసుపులేటి చిన్నారావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, లోవరాజు, మధు, డి శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ పౌరులయ్యారు. తర్వాత తరాలకు కూడా వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో ఇంకా అభివృద్ధిని సాధించాలి. తర్వాత తరం వారికి వీళ్ళు ఆదర్శంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఏ రకంగా అయితే మనందరం కలిసి యూనిట్గా ఏ పని చేస్తే ఉపయోగపడుతుంది, ఏ పని చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ప్రజలందరూ కూడా సఖ్యతగా ఉంటే బాగుంటుందని చెప్పడానికి ఒక్కొక్క విషయంగా విమర్శించారు, దాన్ని ఆలోచించారు. దాన్ని అనుగుణంగా ఆచరణలో పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులు ఈ రోజున దేశ పౌరులుగా దేశ రక్షణ గురించి చాలా కష్టపడుతున్నట్లుగా ఈ సన్నివేశం కనపడుతోంది. మరి మామూలుగా ఎవరి పనులు వాళ్ళు మానుకోకుండా ఆదివారం నాడు పెట్టుకొని ఎవరికి ఏది అవసరమో గుర్తించి ఆ గుర్తించిన అవసరాన్ని మళ్ళీ అందరికీ కూడా ఉపయోగించేలాగా, అందరూ కూడా సద్వినియోగం చేసుకునేలాగా, మరి ప్రతి మాట కూడా అందరికీ దేశంలో ఉన్నటువంటి పిల్లలు
పెద్దలు అందరూ కూడా ఆలోచించేలాగా చాలా పెద్దైనటువంటి విమర్శలు తీసుకోకుండా పెద్దమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిపించినటువంటి 92-93 బ్యాచ్ అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులే కాకుండా అలాగే 92-93 బ్యాచ్కి మాకు చదువు చెప్పిన ప్రతి ఉపాధ్యాయులు ఇక్కడ పిలిచి సన్మానం చేయడం జరిగిందండి. అంతేకాకుండా లోకల్లో ఉన్న వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఉజ్జాయింపుగా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇంచుమించు 20-30 మంది వరకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మేము కనీసం 10 మందిని సన్మానం చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. వచ్చే విద్యా సంవత్సరంలో దీనికన్నా ఎక్కువగా మాకు ఏదైతే ఇంకా అన్ని సెక్షన్లు కలిపి సుమారుగా 30 మంది టీచర్లు పాఠాలు చెప్పి ఉన్నారు. వాళ్ళందరి అడ్రస్సెస్ ఈసారి గ్యాదర్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా అందరినీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఆత్మీయ మిత్రుడికి అలాగే ఉపాధ్యాయులకి ఈ బృందం తరపున మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసిన శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం తర్వాత మన రాష్ట్రంలో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలోనే ఉండటం గమనార్హం. శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని తాము కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారు అని భక్తుల నమ్మకం. కొవ్వూరు గ్రామంలో గల శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం శ్రీచక్రం నమూనాలో నిర్మింపబడటం విశేషం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయం విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఏదైనా కోరిక అనుకుని అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే మళ్ళీ వారే వచ్చి ఎవరి ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి ఈ విధముగా కూడా శ్రీ భువనేశ్వరి అమ్మవారిని పరివిధములుగా కూడా అందరూ పోలుస్తూ ఎల్లవేళలా కూడా ఇదిగా ఉంటూ ఉంటారండి. ఎప్పుడైతే కూడా ఎవరైనా కొన్ని సమస్యల నుంచి కూడా మేలుకోవడానికి కూడా శ్రీ భువనేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చి ఏమండి మాకు ఇలా జరిగిందండి అని చేత మేము ఈ అమ్మవారిని నమ్ముకుని వెళ్ళేవండి అని కూడా చెప్తుంటారు. తర్వాత ఒక విషయంలో మటుకు ముందుగా ఎలా జరిగిందండి, ఒకనొక సమయంలో ఒక సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు మటుకు బోటు మునిగిపోతుంది అనుకుంటే ఆ యజమాని అమ్మ భువనేశ్వరి దేవి నేను భవానిమాలలో వచ్చి దర్శనం చేసుకున్నాను, నాకు వెంటనే కూడా నిదర్శనం కనిపించారనేసరికి ఆ బోటు మటుకు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిందండి. అతను మళ్ళీ తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీరు గురువుగారు మా అమ్మవారు కూడా ఉండి ఈ బోట్ని ఒడ్డుకు చేర్చారని చెప్పాడండి. తర్వాత కచ్చులూరు బోటు మనం మునిగిపోయిన తర్వాత ఆయన కూడా బోటు తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి సరైన ఇదిగా అడిగాడండి. అడిగేసరికి అప్పుడు మేము చెప్పిన సమాధానం బట్టి వాళ్ళు ఏ విధంగా కూడా చూసుకుంటూ వచ్చారని ఆ బోటు కూడా తీసేయడండి. అతను కూడా తర్వాత ఇలా వచ్చి చెప్పేసరికి అది కూడా నిజమైందండి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా. వివరాలను మీడియాకు వెల్లడించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఘనంగా ముగిసిన హాకీ కాకినాడ లీగ్ సీజన్ 1 టోర్నమెంట్. విజేతలకు బహుమతులను అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులు అరెస్ట్. 132 గ్రాముల బంగారంతో పాటు చోరీ సొత్తు స్వాధీనం. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.